Hello and welcome to Rathod Science Academy. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకుని అవి తెలుగులో చూద్దాం. బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ మన దగ్గర ఆల్రెడీ ఆంథ్రోపాలజీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది అండ్ అడ్మిషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో ట్రై టు జాయిన్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. అండ్ 2 పేపర్స్ కూడా నేనే డీల్ చేస్తాను అండ్ మీకు మెటీరియల్ కూడా ఇస్తాను. అండ్ క్లాస్లో షార్ట్ నోట్స్తో పాటు ఇన్ డీటెయిల్గా ఎవ్రీ కాన్సెప్ట్ అయితే నేను క్లియర్గా చెప్తాను. బై గివింగ్ ఎగ్జాంపుల్స్ కానీ కేస్ స్టడీస్ కానీ వీడియోస్ చూపిస్తూ ఇమేజెస్ చూపిస్తూ క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ అయితే మీకు క్లాస్లోని గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ కూడా ఎవ్రీడే ఉంటుంది. ఆన్లైన్లో వాళ్ళకైనా సరే ఆఫ్లైన్ వాళ్ళకైనా సరే. ఆఫ్లైన్లో వాళ్ళకేమో ఇక్కడే నేను వాళ్ళ ముందు కరెక్షన్ చేస్తాను. ఆన్లైన్లో ఏమవుతుందంటే మీరు వాట్సాప్లో మీరు మీ ఆన్సర్ని పంపిస్తారు. సో దట్ ఐ విల్ గివ్ యూ ద రిప్లై. కొన్నిసార్లు వాయిస్ మెసేజ్, కొన్నిసార్లు టెక్స్ట్ మెసేజ్, ఏది కుదిరితే అది నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవ్రీ సాటర్డే అయితే రివిజన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పటికి అరౌండ్ 3 క్లాసెస్ అయ్యాయి అంతే. సో పోయింది అంత మిస్ అయిన క్లాస్ అయితే ఏం లేవు. సో ప్లీజ్ టు జాయిన్. అండ్ అయిన క్లాసెస్కి కూడా రికార్డింగ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ అట్లీస్ట్ ఈ వీక్లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో నౌ లెట్ us see the first article. టైటిల్ చూస్తే ఇక్కడ క్లియర్గా ఏం చెప్పారు? హౌటీస్ స్ట్రైక్ సౌదీ అరేబియన్ ఆయిల్ ఫెసిలిటీ, కిల్ 11 in Yemen. ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ హౌటీస్ గురించి తెలుసు. హౌటీస్ ఎవరు? మిలిటెంట్ గ్రూప్. ఆ మిలిటెంట్ గ్రూప్ ఎక్కడ ఉన్నారు, ఏ కంట్రీలో ఉన్నారు అంటే యెమెన్లో ఉన్నారు. ఓకే. దీని గురించి మళ్ళీ కొంత బ్రీఫ్గా ఎవరికైతే తెలియదో దాని గురించి కొంచెం లైట్గా హిస్టరీ చెప్తాను. యాక్చువల్లీ ఏమైంది, వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. ఏ కంట్రీస్ వార్లో ఉన్నాయి? ఒక సైడ్ ఏమో ఇరాన్ వర్సెస్ యుఎస్. ఎందుకు యుఎస్కి ఇరాన్కి పడట్లేదు? ద మేజర్ రీజన్ వచ్చేసి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాన్. యుఎస్కి అది నచ్చట్లా. అందుకే 2017లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే అగ్రిమెంట్ని కూడా తీసుకొచ్చారు. దీన్ని ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ అంటారు. దాని తర్వాత ఏమైంది, ట్రంప్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో ఫస్ట్ టైం యుఎస్లో, అప్పుడు ఏంటంటే యుఎస్ దీని నుంచి బయటికి రావడం జరిగిందనమాట. ఓకే. యాక్చువల్లీ యుఎస్కి ఇరాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకని దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై దీస్ 2 countries ఆర్ ఫైటింగ్. అండ్ దాని తర్వాత ఏమైంది, యుఎస్ ఏం చేసింది, ఇరాన్ మీద దాడి చేసింది. దాంట్లో ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ ఇరాన్, అతని పేరు ఖమేని చనిపోయారు. దాని తర్వాత రిటాలియేషన్గా ఇరాన్ కూడా యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ వెస్ట్ ఏషియాలో ఏ ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే. సో దాని తర్వాత ఏమైంది, ఇరాన్ ఏం చేసింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేయడం వల్ల అండ్ ఇక్కడ వెస్ట్ ఏషియాలోని కాన్ఫ్లిక్ట్స్, డ్రోన్స్ అటాక్స్, మిసైల్ అటాక్స్, దానివల్ల ఏమైందంటే క్రూడ్ ఆయిల్ పైన ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే వరల్డ్లోనే ఇక్కడ మనకి ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కంట్రీస్ యొక్క ఎకానమీ మొత్తం క్రూడ్ ఆయిల్ అమ్ముకుంటూ ఉండే కంట్రీస్ అనమాట. సో కానీ ఈ యొక్క అటాక్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ విపరీతంగా పెరిగాయి. దానివల్ల ఏ కంట్రీస్ అయితే క్రూడ్ ఆయిల్ని ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయో ఆ కంట్రీస్ పైన ఇంపాక్ట్ అయితే పడింది. ఈవెన్ ఇండియా పైన కూడా ఇంపాక్ట్ పడింది క్రూడ్ ఆయిల్. అలాగే మనకి ఎల్పిజి గ్యాస్ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట. ఓకే. సో ఏమైంది, దాని తర్వాత ఇరాన్ యుఎస్ కలిసి ఒక టెంపరీ సీజ్ ఫైర్ డీల్కి వచ్చారు. అయినా కూడా అది బ్రేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది అంటే యెమెన్లో ఉన్న హౌటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆల్రెడీ ఈ హౌటీస్ ఇరాన్ బేస్డ్ అని అంటారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన ఫినాన్సెస్ కానీ, వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కానీ, వెపన్స్ కానీ అన్ని ఇరాన్ నుంచి వస్తుంటాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు హౌటీస్ ఏం చేస్తున్నారంటే బబల్ మండప్ స్ట్రెయిట్ని కంట్రోల్ చేస్తున్నారు. సో అక్కడ ఈ సౌదీ అరేబియాకి సంబంధించిన షిప్స్ పైన కూడా రీసెంట్గా అయితే అటాక్ జరిగింది. అండ్ అంతేకాదు మళ్ళీ అక్కడ ఉన్న ఇంకొక పోర్ట్ మీద అటాక్ జరిగింది ఇప్పుడు. దాంట్లో సౌదీ అరేబియాకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ కాలిపోయింది. దాంతోపాటు 11 కంటే ఎక్కువ మంది కూడా చనిపోవడం జరిగింది అనమాట. సో ఇది ఇప్పుడున్న థింగ్.
అండ్ ఈ రోజు మీరు న్యూస్ పేపర్ చూసినట్లయితే చాలా ఆర్టికల్స్ దేని గురించి ఉన్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి నిన్న మనం చదువుకున్నాం కదా క్లాస్లో, పాకిస్తాన్, సౌదీ అరేబియా, అలాగే టర్కీ యొక్క పార్ట్నర్షిప్ డిఫెన్స్ డీల్ గురించి మనకు ఒక 4 to 5 ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ దీని గురించి ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో చదువుకున్నాం. అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కదా, మాన్సూన్ సెషన్. ఆ సెషన్ లో ఉన్న డిబేట్స్ గురించి, బిల్స్ గురించి ఉన్నాయి. ఎస్పెషల్ అందులో FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కి సంబంధించిన చేంజెస్ రీసెంట్ గా మనం చదువుకున్నాం కదా, బిల్ ప్రవేశపెడుతున్నారు అని చెప్పి ఆ బిల్ గురించి ఉన్నాయి. ఈ టాపిక్ అయితే మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాము, అండ్ ఇది కూడా నిన్న క్లాస్ లో చూసాము. కాకపోతే దీని యొక్క ఎక్స్టెన్షన్ ఈరోజు చెప్పుకుంటాము. అండ్ ఈ FCRA రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మీకు క్లియర్ గా క్లాస్ నోట్స్ రాసుకుని ఉంటారు. జస్ట్ అదొక్కసారి రివైజ్ చేయండి, ఆ టాపిక్ తీసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ కూడా ఇప్పుడు సౌదీ అరేబియా ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. రీసెంట్ గా సౌదీ అరేబియా, పాకిస్తాన్ అండ్ టర్కీ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, డిఫెన్స్ డీల్. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్. ఇప్పుడు సౌదీ అరేబియా పైన అటాక్ అయింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో జస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత మనం ఇన్ డీటెయిల్ గా చదువుకుందాం. ఓకే, సో ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ లాంచెస్ పోర్టల్ ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ పోలీస్ మార్టియర్స్. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు గవర్నెన్స్ లో ఒక టాపిక్ ఉంటుంది, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అని. అది GS పేపర్ 2 లో ఇంపార్టెంట్. మీరు గుడ్ గవర్నెన్స్ గురించి ఏ ఆన్సర్ రాసినా కూడా అక్కడ పోర్టల్స్, అలాగే వెబ్సైట్స్, అలాగే లాంచ్ చేసిన యాప్స్ గురించి రాస్తూ పబ్లిక్ సర్వీస్ డెలివరీని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారని చెప్పి మీరు అక్కడ రాస్తారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది కాబట్టి మీరు గవర్నెన్స్ లో ఈ యొక్క ఆర్టికల్ ని మీరు ఎగ్జాంపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక తెలంగాణ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫర్ షూర్ ఈ పోర్టల్ గురించి క్వశ్చన్ వస్తుంది. అందుకని మీకు ముందుగానే అవేర్నెస్ కోసమని దీన్ని అయితే ఇంక్లూడ్ చేశాను. సో అసలు ఇది ఏంటి అని చూసినట్లయితే, రీసెంట్ గా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక పోర్టల్ లాంచ్ చేసింది. ఆ పోర్టల్ పేరేంటి, టీజీ వీర్ అనమాట. టీజీ అంటే తెలంగాణ, వీర్, VER వీర్ అనమాట. ఈ పోర్టల్ దేనికంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క లైఫ్ ని డెడికేట్ చేశారు. ఎందుకు, నక్సలిజం ని కంట్రోల్ చేయడానికి. వాళ్ళు చేసిన ఆపరేషన్స్ లో చాలా మంది చనిపోయారు. ఇన్ కేస్ అలా సర్వీస్ లో ఉండి చనిపోయినట్లయితే వాళ్ళ కొంత ఎక్స్గ్రేషియా కానివ్వండి, అలాగే పెన్షన్ కానివ్వండి, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంతమందికి లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ పోస్ట్ అలా ఇవ్వడం జరుగుతుంది కదా. సో అలా గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా అవి రీచ్ అవ్వట్లేదు అనమాట చాలా ఏరియాస్ లో. అందుకే అలా ఎవరైనా లైఫ్ లాస్ అయ్యి వాళ్ళ కనుక ఎలాంటి బెనిఫిట్స్ కావాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కింద ఈ పోర్టల్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఈ పోర్టల్లో డైరెక్ట్ గా వాళ్ళు ఫైల్ చేయొచ్చు అనమాట. దేని గురించి అంటే, ఫినాన్షియల్ అసిస్టెన్స్ గురించి, అపాయింట్మెంట్స్ గురించి, లేకపోతే ఇతర ఏ బెనిఫిట్స్ అయినా కూడా వాళ్ళకి రావాల్సిన ఉన్నట్లయితే ఈ టీజీ వీర్ పోర్టల్లో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది ఎవరికి అంటే, ఎవరైతే నక్సలిజం ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ లైఫ్ ని త్యాగం చేశారో వాళ్ళ కోసం అన్నట్టు ఇప్పుడు ఇది చెప్పారు. దీన్నే రేపు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ ఇది కొత్తది కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి, రాసి పెట్టుకోండి. టీజీ వీర్, ఇట్ ఈస్ ఎ పోర్టల్ టు ఫైల్ గ్రీవెన్సెస్ ఫర్ ద పోలీస్ హు లాస్ దర్ లైఫ్ అగేన్స్ట్ ఫైట్ ఇన్ నక్సలిజం అని రాసుకుంటే సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, క్లియర్ గా మనకు ట్రైబల్స్ కనిపిస్తున్నారు. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం August 9th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇంతకుముందు మనం హ్యాండ్లూమ్ డే రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే అని చెప్పి మనం ఆర్టికల్స్ చదువుకున్నాం కదా. డాక్టర్స్ అన్నప్పుడు డాక్టర్స్ చదువుకుంటాము. సో అలాగే ఇండిజినస్ పీపుల్ అనేది దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. కానీ మనం హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే దే ఆర్ మోస్ట్ వల్నరబుల్ అండ్ డిస్క్రిమినేటెడ్ పీపుల్. సో కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా యునైటెడ్ నేషన్స్ ఒక డేని వాళ్ళ కోసం డెడికేట్ చేసింది అనమాట. అండ్ ప్రతి సంవత్సరం August 9th ఇండిజినస్ పీపుల్ యొక్క డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి. అండ్ మన కంట్రీలో చూసుకున్నట్లయితే ఎంతమంది ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క డేటా ఏంటి అది రాసుకుంటాము.
అండ్ దాంతో పాటు మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న సేఫ్ గార్డ్స్ ఏంటి, ఏ ఆర్టికల్స్ షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మాట్లాడతాయి, అండ్ ఈవెన్ మన గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏంటో చూసుకోవాలి. ఎందుకు ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అంటే ఎస్పెషల్లీ ఆంథ్రోపాలజీ చదువుకునే వాళ్ళకి పేపర్ 2లో ట్రైబల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. ఆ పేపర్ 2లో ఉన్న ట్రైబల్ ఆంథ్రోపాలజీ రిలేటెడ్గా మనం ఈ ఆర్టికల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అసలు ట్రైబ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎలా అడ్రస్ చేస్తున్నాం అన్నప్పుడు యునైటెడ్ నేషన్సే ఒక డేని డెడికేట్ చేసింది వీళ్ళ కోసం అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాదు మన గవర్నమెంట్ చేస్తున్న స్టెప్స్ గురించి కూడా ఆర్ఎల్స్ ఇంటర్నేషనల్ సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పి మీరు ఏదైనా ఎస్సే రాస్తున్నప్పుడు కూడా ఒక డైమెన్షన్ మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్ గురించి కూడా రాసుకోవచ్చు. సో ఇలా మనకున్న టాపిక్స్ మనకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, ఎంత వైడ్గా యూజ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో 100 బుక్లు చదివారని కాదు. సో మీరు 10 బుక్లు చదివినా కూడా ఎఫిషియెంట్గా ఆ పాయింట్స్ అన్ని ఎక్కడ యూజ్ చేయొచ్చో దాని మీద మీరు ఫోకస్ చేయండి. రాదర్ దాన్ రీడింగ్ 100 బుక్స్, రీడ్ 10 బుక్స్ అండ్ వాటిని రివైజ్ చేసుకుంటూ వాటిని ఎక్కడ యూజ్ చేయొచ్చు తెలివిగా. సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆర్టికల్స్ వైజ్లీ అన్నమాట. సో దట్ ఈస్ అ స్కిల్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ 9th ఆగస్ట్న మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసింది. ఎప్పటి నుంచి చేసుకుంటున్నాము? 1994 నుంచి మనం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎందుకు అంటే ఎస్పెషలీ వీ హ్యావ్ టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ దిస్ ఇండిజినస్ పీపుల్. సో దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే గ్లోబల్గా అంటే అక్రాస్ ద వరల్డ్ మనకి 476 మిలియన్ ఇండిజినస్ పీపుల్ అయితే ఉన్నారనమాట. అండ్ వీళ్ళెంత పర్సంటేజ్? వరల్డ్లో ఉన్న పాపులేషన్లో 6% ఆఫ్ పాపులేషన్ వీళ్ళది. అండ్ పూరెస్ట్, అండ్ వీళ్ళు ఏంటంటే చాలా పూర్ బికాస్ దే ఆర్ వెరీ వల్నరబుల్. అండ్ చాలా వరకు మనం వీళ్ళని ఫారెస్ట్ ఏరియాస్లో చూస్తూ ఉంటాం. ఫారెస్ట్ ఏరియాస్ అండ్ ఫారెస్ట్ నియర్ బై విసినిటీస్లోనే చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వరల్డ్లో అరౌండ్ 7,000 లాంగ్వేజెస్ అయితే వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అండ్ అరౌండ్ 5,000 డిఫరెంట్ కల్చర్స్ కూడా ఈ ఇండిజినస్ పీపుల్ అనే వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఇండియాలో ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్కి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఆదివాసి అనే టర్మ్ మనం యూజ్ చేస్తామన్నమాట టు రీప్రజెంట్ ట్రైబల్ అండ్ ఎథనిక్ పీపుల్. అండ్ 2011 సెన్సస్ ప్రకారం ఇండియాలో అరౌండ్ 8.6% ఆఫ్ పాపులేషన్ అనేది మనకు ట్రైబల్స్ అయితే ఉన్నారు. ఇన్ కేస్ మనకు 2027లో మనకు సెన్సస్ డేటా వచ్చింది అనుకోండి, ఆ డేటా ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉన్నారో అప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెన్సస్ వచ్చేంత వరకు 2011 సెన్సస్ని యూజ్ చేస్తాం. వన్స్ సెన్సస్ రిలీజ్ అయ్యింది, డేటా రిలీజ్ అయింది అంటే యూ హ్యావ్ టు బై హ్యాట్ ఎవ్రీథింగ్ అండి. ఎందుకంటే దాట్ ఈస్ లైక్ అథెంటిక్ డేటా. మీరు ఎక్కడైనా సరే ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇండియాలో అయితేనేమో అరౌండ్ 8.6% ఆఫ్ ట్రైబల్స్ అయితే ఉన్నారు యాజ్ పర్ 2011 సెన్సస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎవరిని అసలు ట్రైబల్స్ అంటాము అని చూసినట్లయితే దీనికోసం సపరేట్గా ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ పేరే లోకూర్ కమిటీ. లోకూర్ కమిటీ చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వాళ్ళకి ప్రిమిటివ్ ట్రేట్స్ అనేవి ఉన్నాయి. అంటే దే షుడ్ బి లైక్ ఓల్డ్. వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ కానివ్వండి, వాళ్ళు ఎకనామిక్ లైవ్లీహుడ్ కానివ్వండి, సస్టెనెన్స్ కానివ్వండి, దే షుడ్ బి లైక్ వెరీ ఏన్షియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకంటూ ఒక డిస్టింక్ట్ కల్చర్ ఉండాలి. వాళ్ళ వేషాలు ఆర్ఎల్స్ వాళ్ళ ట్రెడిషన్స్ కానివ్వండి, వాళ్ళ కస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ ద ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ డిస్టింక్ట్ కల్చర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే షుడ్ హ్యావ్ షైనెస్. నార్మల్గా మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడకూడదు. ఓకే, అండ్ ఈవెన్ వాళ్ళకి కలవడం కూడా ఇష్టం ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ ఐసోలేషన్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా అడవులలో ఉంటూ ఉంటారు. అండ్ అంతేకాకుండా బ్యాక్వర్డ్నెస్. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఉన్నట్లయితే ఆ కమ్యూనిటీని ట్రైబల్ కమ్యూనిటీగా డిక్లేర్ చేయొచ్చు అని చెప్పి లోకూర్ కమ్యూనిటీ అయితే రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి ట్రైబల్స్ గురించి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4. ఇది ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందులో ఎస్టీ అండ్ ఎస్సీ కూడా ఉంటుంది. ఆర్టికల్ 15(4) వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 29. ఆర్టికల్ 29 దేని గురించి చెప్తుందంటే టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఇంక్లూడింగ్ ఎస్టీస్.
ఇవి రెండు ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 దేని గురించి చెప్తుందంటే ద స్టేట్ షెల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఎస్పెషల్ డిపిఎస్పిలో కూడా గవర్నమెంట్కి డైరెక్టివ్స్ ఇస్తుంది. అదేంటంటే ఎస్సీ అండ్ ఎస్టీసీ యొక్క డెవలప్మెంట్ అండ్ అప్ హోల్డింగ్ ఉండాలి అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 350 ఏం చెప్తుంది అంటే లాంగ్వేజ్ గురించి. సో దే హ్యావ్ దేర్ రైట్ టు ప్రిజర్వ్ దేర్ లాంగ్వేజ్. ఎందుకంటే ట్రైబల్స్కి దేర్ ఓన్ డిస్టింక్ట్ ఇండిజినస్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కూడా ఆర్టికల్ 350లో ఉంటుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సేఫ్ గార్డ్స్. పొలిటికల్గా చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 330 ఉంటుంది. అదేంటంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్టీస్ ఇన్ లోక్సభ. లోక్సభలో రిజర్వేషన్ ఉంటుంది, దాంతోపాటు స్టేట్ లెజిస్లేచర్లో కూడా రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 332. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్. పంచాయత్స్లో కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది సీట్స్, అదేంటంటే ఆర్టికల్ 243. సో ఇలా 3 డిఫరెంట్ ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి మాట్లాడినప్పుడు కంపల్సరీ మీరైతే ఆ ఆర్టికల్స్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. 330, 332 అండ్ యాజ్ వెల్ యాజ్ 243. బికాస్ పంచాయత్స్ అనేది వెరీ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ, ఎప్పుడు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు దాని గురించి తెలియాలి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ న్యూస్లో ఉంది కదా, దట్ ఈస్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పి. అందుకని రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ గురించి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకని అవి రెండు కూడా మీరు చూసుకోవాలన్నమాట. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కంబైన్డ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ అండ్ జియాలజీ కాస్ట్ 2024 వేనాడ్ ల్యాండ్ స్లైడ్ సేస్ ఎ స్టడీ. మనకు తెలుసు 2024లో డెడ్లీ ల్యాండ్ స్లైడ్ అనేది వైనాడ్లో జరిగింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేశారు, ఎస్పెషల్లీ దాని గురించి స్టడీ చేస్తున్నారు. ఆ స్టడీలో రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఈ డెడ్లీ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ అవ్వడానికి 2 రీజన్స్. ఫస్ట్ వచ్చేసి క్లైమేట్, సెకండ్ వచ్చేసి ఆ ఏరియా జియాలజీ. జియాలజీ అంటే ఆ ఏరియా యొక్క కంప్లీట్ ఏంటంటే సాయిల్ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ రాక్ ఉంది, ఓకే అక్కడ ఎలాంటి జియోలాజికల్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, వాటన్నిటిని బట్టి ఒక స్టడీ అనమాట. స్టడీ చేసే జియాలజీ. సో ఈవెన్ మీరు ఐఎఫ్ఓఎస్కి అప్లై చేసినట్లయితే ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటంటే జియాలజీ. చాలా మంది ఫారెస్ట్రీ అలాగే జియాలజీ తీసుకుంటారు, ఈజీగా ఉంటుందని చెప్పి. జియాలజీలో మోస్ట్లీ మీకు 90% మీరు జిఎస్లో చదువుకునే జియోగ్రఫీనే ఉంటుంది, బట్ 10% కొంత వేరే సిలబస్ ఉంటుంది అనమాట. అండ్ సిలబస్ ఇస్ వెరీ లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ ఈ స్టడీ ఏం చెప్పింది అంటే ద మేజర్ రీజన్ బిహైండ్ దిస్ ఏంటి అంటే క్లైమేట్ అలాగే జియాలజీ అని క్లియర్గా చెప్పింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, జూలై 30th 2024లో మనకి అరౌండ్ నైట్ హెవీ రెయిన్ఫాల్ వచ్చేసి 3 ఊర్లో కొట్టుకుపోయాయి అనమాట. లిటరల్గా 3 విలేజెస్ దే గాట్ స్వెప్ట్ అవే అండర్ దిస్ డెబ్రిస్. అక్కడ ఏం జరిగింది అంటే హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ రాక్ కానీ సాయిల్ కానీ వెజిటేషన్తో సహా కిందికి రావడం, కొండ చర్యలు విరిగిపోయాయి అనమాట. దానివల్ల 3 ఊర్లు ఏవైతే అవి ఆ స్లోప్ మీద ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోయాయి. అరౌండ్ 1200 to 1300 మెంబర్స్ వరకు కూడా ఇంపాక్ట్ అయ్యారనమాట ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ వల్ల. సో ఎందుకు అయిన రీజన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అయితే వచ్చిందనమాట. ఇంటెన్స్ మాన్సూన్ రెయిన్ఫాల్ రావడం వల్ల ఈ ఘటన జరిగింది అని చెప్పి ఫస్ట్ రీజన్ చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి జియోలాజికల్ అండ్ స్ట్రక్చరల్ వీక్నెస్లు కూడా మనకు చాలా ఉన్నాయి. హిల్స్, అక్కడ మనకి క్రిస్టలైన్ రాక్స్ ఉన్నాయి, రిపీటెడ్గా డిఫార్మేషన్ అవుతూనే ఉంది. అండ్ దాంతోపాటు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఇయర్స్ నుంచి కూడా డిఫార్మేషన్ జరుగుతూ ఉంది. ఆ పెద్ద పెద్ద రాళ్ళు కాస్త చిన్న చిన్నగా అవి బ్రేక్ అవుతూ వస్తుంటాయి. ఏ కాన్సెప్ట్ ఏంటంటే వెదరింగ్ అంటాం. సో ఈ వెదరింగ్లో మనకి 3 రకాలు ఉంటుంది. ఫిజికల్ వెదరింగ్ ఉంటుంది, కెమికల్ వెదరింగ్ ఉంటుంది, బయాలజికల్ వెదరింగ్ ఉంటుంది. సో ఫిజికల్ వెదరింగ్ వల్ల మనకి ఏంటి ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ కోల్డ్నెస్, ఎక్కువ రెయిన్ఫాల్, సో అవన్నీ రావడం వల్ల రాక్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉండి అక్కడ ఉన్న రాక్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది సెకండ్ రీజన్ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఫోలియేషన్స్ ఉన్నాయి, దానివల్ల కూడా మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ గా రెయిన్ వాటర్ అనేది పెనిట్రేట్ అవుతా ఉంది కాబట్టి అక్కడ కెమికల్ వెదరింగ్ కూడా జరిగింది. దానివల్ల హార్డ్ రాక్ అనేది సాఫ్ట్ గా అలాగే డీప్లీ వెదర్డ్ మెటీరియల్ గా కూడా మారింది అంటున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ స్టార్టెడ్ ఇన్ హైలీ వెదర్డ్ షియర్ జోన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ ఎక్కడైతే ఎంటర్ అవుతున్నాయో రాక్స్ మధ్యలో అక్కడ అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ గా ఉండడం వల్ల కూడా రాక్ స్ట్రక్చర్స్ అనేవి వీక్ అయిపోయి దానివల్ల కిందికి రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో హియర్ మొత్తానికి ఏంటంటే వెదరింగ్ అంటున్నారు, కెమికల్ వెదరింగ్ అంటున్నారు, ఫిజికల్ వెదరింగ్ అంటున్నారు, ఫ్రాక్చర్స్ అంటున్నారు, ఫోలియేషన్స్ అంటున్నారు. ఈ మూడిటి వల్ల ఏంటంటే మనకి జియాలజీ చేంజ్ వల్ల మనకి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ లో ల్యాండ్ స్లైడ్స్ రావడం జరిగింది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. ఈ వర్డ్స్ అన్ని మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే మీరు 11th క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ ఓపెన్ చేస్తే అక్కడ మనకి వెదరింగ్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ వెదరింగ్ అనే చాప్టర్ లో మనకి ఫిజికల్ వెదరింగ్ ఒక్కసారి మీరు చదివినట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎ న్యూ సెక్యూరిటీ ట్రయాంగిల్ ఎమర్జెన్స్ విత్ మక్కా ప్యాక్ట్. మక్కాలో ఈ 3 కంట్రీస్, ఏ 3 కంట్రీస్? పాకిస్తాన్, సౌదీ అరేబియా అలాగే టర్కీ కలిసి మక్కా డిఫెన్స్ ప్యాక్ట్ ని సైన్ చేశారు కదా. ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చాలా న్యూస్ అయితే మనకి నడుస్తూ ఉన్నాయి. ఈవెన్ న్యూస్ లో కూడా ఎస్పెషల్లీ టీవీ ఛానల్స్ లో ఉన్న న్యూస్ లో కూడా డిబేట్స్ అనేవి దీని మీద నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్ లో కూడా ఇవే ఉన్నాయి. అండ్ ఈవెన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే ఇదే అన్నమాట. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి, ఈ అగ్రిమెంట్ ఎందుకు సైన్ చేశారు, ఈ అగ్రిమెంట్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, దాంతో పాటు ఇప్పుడు ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీరు చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ గా మీకైతే టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఈసారి 2027 ప్రిలిమ్స్ లో కంపల్సరీ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ 2026 మనకి ఆగస్ట్ 21 మనకి ఎగ్జామ్ అయితే ఉంది కదా, మెయిన్స్ 2026, అందులో కూడా జిఎస్ పేపర్ 2 లో ఫర్ షూర్ వచ్చే క్వశ్చన్ ఇదే అనమాట, డిఫెన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ దీస్ 3 కంట్రీస్. సో అందుకే మీరు క్లియర్ గా చూసుకోవాలి, మీరు ఏ ఇయర్ అయితే ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నారో అంతకంటే ముందు ఇయర్ ప్రిలిమ్స్ పేపర్, దాంతో పాటు మెయిన్స్ పేపర్ కూడా చూసినట్లయితే అసలు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు, ట్రెండ్స్ ఏంటి అని తెలుస్తుంది అనమాట. సో అలాగే మీరు అకార్డింగ్ టు ద పీవైక్యూస్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ర్యాండమ్ గా వెళ్ళకూడదు, ఓన్లీ స్ట్రైట్ గా వెళ్ళాలి. అసలు ఎలా అడుగుతున్నారు ఏంటి, మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి. అడ్డసూటిగా ప్రిపేర్ అయితే మాత్రం ఫర్ షూర్ మనమైతే క్వశ్చన్స్ ని హిట్ చేయలేము. అదే నేను చెప్తున్నాను క్లియర్ గా. సో ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా పాకిస్తాన్, సౌదీ అండ్ టర్కీ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఆ ప్లేస్ ఎక్కడ? మక్కా ఎక్కడ ఉంది? సౌదీలో ఉంటుంది. సో ఇక్కడ ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే మెక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ అన్నమాట. ఇందులో ఉన్న 2 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్ అంటున్నారు, కలెక్టివ్ డిటరెన్స్ అంటున్నారు. ఎందుకు ఇది రావడం జరిగింది అంటే వెస్ట్ ఏషియాలోని ఇన్స్టెబిలిటీ వల్ల వాళ్ళు యెమెన్ ని కంట్రోల్ చేయాలి, యెమెన్ లో ఉన్న హౌటీస్ ని కంట్రోల్ చేయాలి, అలాగే ఇరాన్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఈ యొక్క అగ్రిమెంట్ ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మ్యూచువల్ డిఫెన్స్. మ్యూచువల్ డిఫెన్స్ అంటే ఏంటి? ఈ 3 కంట్రీస్ ఇప్పుడు ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ లో భాగం కాబట్టి ఏ కంట్రీ పైన అటాక్ చేసినట్లయితే ఈ 3 కంట్రీస్ కూడా 3 కంట్రీస్ మీద అటాక్ చేశారని భావించి వాళ్ళు రిటాలియేషన్ చేస్తారు. దీన్నే కలెక్టివ్ డిఫెన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ కోఆపరేషన్. డిఫెన్స్ కోఆపరేషన్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంట్రీ ఈ 3 దేని మీద అటాక్ చేసింది అనుకోండి, సో మిగతా కంట్రీస్ కూడా ఆ కంట్రీకి అయితే హెల్ప్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ 3 కంట్రీస్ యొక్క స్పెషాలిటీ చూసుకుంటే మనకి పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది అండ్ సౌదీ ఉంది. సౌదీ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఆయిల్ రిజర్వ్స్, ఎకనామీ, మిలిటరీ పవర్ చాలా బాగుంటుంది సౌదీ దగ్గర. అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ అ న్యూక్లియర్ కంట్రీ, న్యూక్లియర్ బాంబ్స్ చేసే టెక్నాలజీస్ పాకిస్తాన్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ మన టర్కీ చూసుకున్నట్లయితే నేటోలో మెంబర్, దాంతో పాటు దాని దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మిసైల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ గా టర్కీ దగ్గర ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే ఆపరేషన్ సింధు 2025 లో జరిగింది. ఆ 2025 లో కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటే పాకిస్తాన్కి అరౌండ్ 300+ డ్రోన్స్ అనేవి టర్కీ నుంచి వచ్చాయి. ఓన్లీ డ్రోన్స్ కాదు, ఈవెన్ మిసైల్స్ కూడా వచ్చాయి అనమాట. అవి యూజ్ చేసుకుని పాకిస్తాన్ ఇండియా పైన ఒకటేసారి డ్రోన్స్ స్వామ్ అంటే ఒకటేసారి వందలాది డ్రోన్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఆ టైంలో ఏంటంటే మన దగ్గర సుదర్శన్ చక్ర S-400 టైప్ మిసైల్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మనం అన్నిటిని న్యూట్రలైజ్ చేసి అసలు ఎలాంటి హాని అంత జరగకుండా మనమైతే కాపాడామన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఇన్ కేస్ ఇండియా పాకిస్తాన్ పైన ఏదైనా వార్
వెళ్ళింది అనుకోండి, ఆర్ఎల్స్ ఇండియా పీఓకేని ఆక్యుపై చేసుకోవాలి అని చెప్పి ఇంకేమైనా స్టెప్ తీసుకున్నట్లయితే కూడా ఇప్పుడు టర్కీ అండ్ పాకిస్తాన్ కలిసి ఇండియా మీద అటాక్ అయితే చేయొచ్చు. మరి సౌదీ అరేబియా కూడా ఉంది కదా అని అడిగినట్లయితే సౌదీ అరేబియాకి ఇండియాకి కలిసి ఒక పార్ట్నర్షిప్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అయితే ఉంది కాబట్టి మేబీ సౌదీ అరేబియా డైరెక్ట్ గా మనకి వార్ లో అయితే ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు, కానీ దర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఆఫ్ టర్కీ అండ్ పాకిస్తాన్ అగేన్స్ట్ వార్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఈ పాయింట్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇంప్లికేషన్స్ అని చూసుకున్నట్లయితే ఫర్ షూర్ ఇండియా స్ట్రాటజిక్ విజిలెన్స్ చాలా అవసరం. ఇండియా ఎందుకంటే పక్క కంట్రీస్ మీద చాలా డిపెండ్ అయ్యింది ఆయిల్ పైన, ఎస్పెషలీ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ పైన. అండ్ ఈవెన్ డయాస్పోరా కూడా ఇండియన్స్ చాలా మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ ఈ 3 కంట్రీస్ కలిసి ఏ కంట్రీ మీద అటాక్ చేసినట్లయితే ఇండియా మాత్రం డయాస్పోరియాని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ విజిలెన్స్ అనమాట అన్నట్టు చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ ఏమైనా సీరియస్ గా డిస్ట్రప్షన్ అయినట్లయితే వెస్ట్ ఏషియా నుంచి ఆయిల్ రావడం, అలాగే మనకి గ్యాస్ రావడం కూడా చాలా కష్టం అవుతుంది. దాని గురించి కూడా మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ సప్లై చైన్స్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం రిలేషన్స్ కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. ఎస్పెషలీ మనకి మేజర్ గా కంట్రీస్ తో ఏ కంట్రీస్ తో కాంటాక్ట్ లో ఉంటుంది, సౌదీతో, యుఏఈతో, ఇస్రాయెల్తో. సో అలాగే మనం ప్రాపర్ గా టర్కీతో కూడా టైస్ అనేవి ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే టర్కీ అండ్ పాకిస్తాన్ సపోర్ట్ కూడా మనం కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. అండ్ దాంతో పాటు మెరిటైమ్ సెక్యూరిటీ మీద మనం ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీ, పర్షియన్ గల్ఫ్ పైన కూడా మనమైతే ఒక కన్నైతే పెట్టి మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ యొక్క రోల్ ఇంప్రూవ్ అవుతా ఉంది కాబట్టి ఇండియా కూడా వేరే కంట్రీస్ తో ఉన్న రిలేషన్షిప్ ని మరింత ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఆ కంట్రీ సపోర్ట్ కూడా ఇండియాకే దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏం అక్కర్లా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద స్టేక్స్ ఇన్ ఇండియాస్ డీలిమిటేషన్ డిబేట్. సో మనం ఏమనుకుంటున్నాము, 2027 లో సెన్సెస్ తీసుకురావాలి అనుకుంటున్నాం. యాక్చువల్లీ సెన్సెస్ అంటే ఏంటిది, పాపులేషన్ డేటా. సో మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ ని మనం కౌంట్ చేయాలి. లాస్ట్ టైం సెన్సెస్ చేసింది ఎప్పుడు అంటే 2011లో. 2011లో అంటే మనకి 2021లో మనకి డేటా అయితే రావాలి. కానీ ఏం జరిగింది, 2019, 2020లో మొత్తం COVID-19 వల్ల అతలాకుతలంగా ఉండడం వల్ల మనం సెన్సెస్ ని ఈసారి డిలే చేసాం. అండ్ ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ డిబేట్స్ అవుతున్నాయి అండ్ కంప్లీట్ గా అయితే ఇంకా సెన్సెస్ అయితే స్టార్ట్ అయితే చేయలేదు. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ 2027లో అయినా సరే సెన్సెస్ ని స్టార్ట్ చేసి వీ హ్యావ్ టు స్టార్ట్ కలెక్టింగ్ ఆఫ్ డేటా. అండ్ 2027 ఎండ్ లో కల్లా మనకి ఆ డేటా వచ్చినట్లయితే ఓవరాల్ గా మనం గవర్నెన్స్ ని చేయొచ్చు ప్రాపర్ గా ఎఫిషియెంట్ గా అన్నట్టు మనకి ఐడియాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకు కొత్త సెన్సస్ డేటా వచ్చినట్లయితే మళ్ళీ డ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ని చేయాలి. దీన్ని మనం డీలిమిటేషన్ అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, పాపులేషన్ నార్త్ లో ఎక్కువ ఉంది అండ్ సౌత్ లో తక్కువ ఉంది. వై, మనకి TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది నార్త్ లో ఎక్కువగా ఉంది అండ్ సౌత్ లో తక్కువగా ఉంది. సో కాబట్టి ప్రాబ్లం ఏంటంటే సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇప్పుడైతే డిబేట్స్ నడుస్తున్నాయి అన్నమాట. సో అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 81 అండ్ ఆర్టికల్ 82. ఇవి రెండు దేని గురించి మాట్లాడతాయి, డీలిమిటేషన్ గురించి మాట్లాడతాయి అన్నమాట. ఓకే, సో మీరు ఆల్రెడీ పాలిటీలో డీలిమిటేషన్ అంటే ఏంటో చదువుకున్నారు, ఆర్టికల్స్ చదువుకున్నారు, డీలిమిటేషన్ ఎలా చేస్తారో మీకు తెలుసు. అండ్ దాంతో పాటు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక్కసారి మీరు మీ పాలిటీ నోట్స్ ఓపెన్ చేసి హ్యాండ్ అవుట్స్ ఈ యొక్క డీలిమిటేషన్ టాపిక్ ని జస్ట్ ఇలా తిరిగేసి సరిపోతుంది అనమాట, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, నా లెట్ us see ద క్వశ్చన్స్. ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ గురించి, బికాస్ ఆఫ్ ఇండిజినస్ డే కాబట్టి ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ద ప్రెసిడెంట్ స్పెసిఫైస్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ రిలేషన్ టు ఏ స్టేట్ ఆర్ యూటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ కెన్ ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ట్రైబ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ బై లా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడ్స్ ఎ కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇట్స్ షెడ్యూల్స్. సో యాక్చువల్లీ ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్ అనేది 99% తప్పు అవుతుంది అనమాట. సో మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ లేదు.
సో యాక్చువల్లీ ఇది ఎవరికి ఇచ్చారు, ఇది మొత్తం పార్లమెంట్కి అండ్ ప్రెసిడెంట్కి వదిలేశారనమాట. మీరు ఏది కావాలంటే అది పెట్టుకోండి లిస్ట్లో అని చెప్పి. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చూడాలి. సో ఇక్కడ మీకు ఆర్టికల్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చారు మేడం ఆర్టికల్స్ అంటే 2026 సిడిఎస్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చనే వచ్చిందనమాట. ఆర్టికల్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ఇట్ అన్నట్టు ఇచ్చారు. సో ఇన్ కేస్ సిడిఎస్లో వచ్చింది కానీ యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్లో రాలేదు. కానీ 2027 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. సో అందుకే ఏవైతే ఆర్టికల్స్ న్యూస్లో ఉన్నాయో ఫర్ షూర్ మీరు రాసుకొని పెట్టుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్ వస్తే ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు. అందుకే ఆ ఐడియాతో నేను ఈ క్వశ్చన్ని నేను ఇక్కడ చేశాను. నేను ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా రిలవెంట్గా ఉన్న మాత్రమే ఇస్తాను. అసలు ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అసలు నేను ఇవ్వను కూడా ఇవ్వను. బికాస్ ఐ విల్ బి సీయింగ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, అవన్నీ చూస్తాను. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా నేను క్వశ్చన్స్ అయితే మారుస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 82 డీల్స్ విత్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. And Article 170 deals with composition of legislative assemblies and territorial constituencies. And next, Article 330 talks about reservation of seats for scheduled caste and scheduled tribe in Lok Sabha. So clear ga indulo konni articles aithe nenu cheppanu. So just check with your polity knowledge and let me know your answer in the comment box. Okay, that's all guys. By this I'm concluding. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఆంథ్రోపాలజీ బ్యాచ్ గురించి అయితే ఆలోచించండి. ఇప్పుడు మిస్ అయినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మాత్రమే ఉంటుంది. మధ్యలో అసలు ఎలాంటి బ్యాచ్ అయితే ఫర్ షూర్ ఉండదు. ఓకే, డోంట్ మిస్ దిస్ గైస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.